ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. అతని తండ్రి రోజూ కూలి పనికి వెళ్తాడు, కానీ వచ్చే డబ్బు కుటుంబానికి సరిపోదు. అమ్మ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేది. ఒక రోజు పని ఉంటే మరొక రోజు పని ఉండదు. ఇల్లు కూడా చిన్న మట్టితో చేసిన గుడిసె. వర్షం పడితే లోపల నీళ్లు చిమ్ముతాయి. అయినా కూడా రాము తల్లిదండ్రులు ఒక విషయానికి మాత్రం ఎప్పుడూ చెప్పేవారు: మన పరిస్థితి చిన్నదే కావచ్చు, కానీ మన కలలు పెద్దవిగా ఉండాలి. రాము చిన్నప్పటి నుంచే చదువులో బాగా ఉండేవాడు. పాఠశాలకు వెళ్లడానికి అతను 3 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడు. పాదరక్షలు లేకుండా, కొన్నిసార్లు ఆకలి కడుపుతో వెళ్లేవాడు. అతని స్నేహితుల్లో కొందరికి మంచి బ్యాగులు, కొత్త పుస్తకాలు ఉండేవి. కానీ రాముకు పాత పుస్తకాలు, చినిగిన బ్యాగ్ మాత్రమే. అయినా అతను ఎప్పుడూ అసూయ పడలేదు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు: ఒకరోజు నేను నా కుటుంబాన్ని ఈ పేదరికం నుంచి బయటకు తీస్తాను. రాత్రిళ్ళు ఇంట్లో కరెంటు లేకపోతే రాము వీధి దీపం కింద కూర్చుని చదివేవాడు. గ్రామంలో చాలామంది అతన్ని చూసి నవ్వేవారు. ఇంత చదివి ఏమవుతావు అని అడిగేవారు. కానీ రాము ఎప్పుడూ సమాధానం ఇవ్వలేదు. అతని మనసులో ఒకే మాట: నేను ఒకరోజు విజయవంతుడిని అవుతాను. అతని తల్లి కూడా అతన్ని ప్రోత్సహించేది. ఆమె చెప్పేది: బిడ్డా, మన దగ్గర డబ్బు లేదు, కానీ నీకు ధైర్యం ఉంది. అదే నీ బలం. ఒకసారి రాము 10వ తరగతి పరీక్ష రాశాడు. అతను మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇంటి పరిస్థితి ఇంకా కష్టంగానే ఉంది. ఇంట్లో డబ్బు లేకపోవడంతో అతను కాలేజీ చదువు ఆపాల్సి వస్తుందని అనిపించింది. ఆ సమయంలో అతని గురువు అతనికి స్కాలర్షిప్ గురించి చెప్పారు. రాము దానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి స్కాలర్షిప్ వచ్చింది. అది అతని జీవితంలో మొదటి పెద్ద విజయంగా మారింది. కాలేజీలో చదువుతూనే రాము పార్ట్ టైం పని చేయడం ప్రారంభించాడు. ఉదయం పేపర్లు పంచేవాడు. సాయంత్రం చిన్న దుకాణంలో పని చేసేవాడు. రాత్రిళ్ళు చదువుకునేవాడు. చాలా అలసటగా ఉండేది. కొన్నిసార్లు ఏడ్చేవాడు కూడా. కానీ ఒక మాట గుర్తు చేసుకునేవాడు: ఇది తాత్కాలిక కష్టం, భవిష్యత్తు కోసం ఇది అవసరం. కాలేజీ పూర్తయ్యాక అతను ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం పొందాడు. జీతం తక్కువే, కానీ అతను సంతోషంగా ఉన్నాడు. తన మొదటి జీతంతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కొత్త బట్టలు కొనిచ్చాడు. ఆ రోజు అతని తల్లి కళ్లలో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఆ రోజు రాము తన జీవితంలో మరొక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు: నేను ఉద్యోగం చేయడం మాత్రమే కాదు, ఒకరోజు నా స్వంత వ్యాపారం ప్రారంభిస్తాను. ఉద్యోగం చేస్తూ రాము చాలా నేర్చుకున్నాడు. డబ్బు ఎలా పనిచేస్తుంది, వ్యాపారం ఎలా నడుస్తుంది, మనుషులతో ఎలా మాట్లాడాలి అన్నీ గమనించాడు. అతను తన జీతంలో కొంత భాగం సేవ్ చేయడం ప్రారంభించాడు. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టాడు. కొందరు అతన్ని చూసి నీకు ఇది కుదరదు అని అన్నారు. కానీ అతను వినలేదు. ఒకరోజు అతను తన ఉద్యోగం వదిలి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో చాలా నష్టాలు వచ్చాయి. డబ్బు పోయింది. అప్పులు కూడా అయ్యాయి. చాలా మంది మళ్ళీ ఉద్యోగం చేసుకో అన్నారు. అతను కూడా కొన్నిసార్లు ఆలోచించాడు. కానీ అతని తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది: నువ్వు పడిపోతే మళ్ళీ లేచి నిలబడాలి. అతను తన తప్పులను అంగీకరించాడు. మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి అతను తన పాత తప్పులు చేయలేదు. కష్టపడి పని చేశాడు. కస్టమర్లను గౌరవించాడు. నిజాయితీగా వ్యాపారం చేశాడు. కొద్ది కొద్దిగా లాభాలు రావడం ప్రారంభమైంది. వ్యాపారం పెరిగింది. కొత్త ఉద్యోగులను నియమించాడు. అతని చిన్న ఆఫీస్ పెద్దదైంది. అతను అప్పులు తీర్చాడు.
తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించాడు. రాము ఇప్పుడు ధనవంతుడు అయ్యాడు. కానీ అతను తన పాత రోజులను ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం తన గ్రామానికి వెళ్లి పేద విద్యార్థులకు సహాయం చేయడం ప్రారంభించాడు. స్కాలర్షిప్లు ఇచ్చాడు. ఒక చిన్న లైబ్రరీ నిర్మించాడు. అతను చెప్పేది ఒకటే, నేను కూడా మీలాగే పేద కుటుంబంలో పుట్టాను. కానీ కలలు వదల్లేదు. అతని విజయానికి కారణం కేవలం డబ్బు కాదు. అతని క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం మరియు నమ్మకం. అతను ఎప్పుడూ ఇతరులను తప్పుపట్టలేదు. పరిస్థితులను నిందించలేదు. తన జీవితానికి తానే బాధ్యత వహించాడు. ప్రతి ఉదయం లేవగానే తన లక్ష్యాన్ని గుర్తు చేసుకునేవాడు. ప్రతి రాత్రి పడుకునే ముందు ఆ రోజు చేసిన పనిని తనలో తాను పరిశీలించుకునేవాడు. పేదరికం ఒక శాపం కాదు, అది ఒక పరిస్థితి మాత్రమే. రాము జీవితం మనకు చెప్పే పెద్ద పాఠం ఇదే. మీరు ఎక్కడ పుట్టారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేదే ముఖ్యం. మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, మీ చుట్టూ మద్దతు లేకపోవచ్చు, కానీ మీలో ఒక నమ్మకం ఉంటే అది మీను ముందుకు తీసుకెళ్తుంది. రాము విజయాన్ని చూసి చాలామంది అతన్ని అడిగారు, నీ సీక్రెట్ ఏమిటి? అతను నవ్వుతూ చెప్పేవాడు, సీక్రెట్ ఏమీ లేదు. ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు మాత్రమే. అతను ఒక పెద్ద జంప్ చేయలేదు. ఒక్కరోజులో ధనవంతుడు కాలేదు. సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. తన మీద నమ్మకం కోల్పోలేదు. మనలో చాలామంది మొదటి ప్రయత్నంలోనే ఫలితం రాకపోతే వదిలేస్తారు. కానీ రాము రెండోసారి, మూడోసారి కూడా ప్రయత్నించాడు. ఓటమి అతన్ని ఆపలేదు, అది అతన్ని మరింత బలంగా చేసింది. ప్రతి ఓటమి ఒక పాఠం అని అతను నమ్మాడు. అదే అతన్ని ముందుకు నడిపించింది. ఈ కథలో ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి, కానీ మన నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రాము కూడా ఒక సాధారణ బాలుడే. అతనికి ప్రత్యేక శక్తి ఏమీ లేదు, కానీ అతనికి ఒక పెద్ద కల ఉంది. ఆ కల కోసం అతను త్యాగం చేశాడు. సుఖాలు వదిలాడు, స్నేహితులతో సరదాలు తగ్గించాడు, తన సమయాన్ని విలువైనదిగా ఉపయోగించాడు. ధనవంతుడు కావడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు. మనసులో శాంతి ఉండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. రాము ఇప్పుడు తన కంపెనీ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. అతని విజయం మరెందరో జీవితాలను మార్చింది. మీరు కూడా ఈ కథ చదివి ఒక నిర్ణయం తీసుకోండి. మీ పరిస్థితి ఎంత కష్టమైనా మీరు ఓడిపోవద్దు. ప్రతి ఉదయం కొత్త అవకాశం, ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం. మీరు నమ్మితే మీరు సాధించగలరు. మీ కలలను చిన్నవిగా చూడకండి. మీరు మీ కథను మీరు రాయాలి. పేదరికం నుంచి సంపద వరకు ప్రయాణం సులభం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. రాము కథ మనకు ఒక దీపం లాంటిది. చీకటిలో కూడా వెలుగు ఉంటుంది. మీరు ఆ వెలుగును వెతకాలి. మీలో ఉన్న శక్తిని గుర్తించాలి. కష్టపడాలి, ఓర్పుతో ఉండాలి. ఒకరోజు మీరు కూడా మీ జీవితాన్ని మార్చగలరు. ఈ కథ ముగింపు కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభం కావాలి. మీరు ఈ రోజు చిన్న అడుగు వేయండి. కొత్త నైపుణ్యం నేర్చుకోండి. సమయాన్ని వృధా చేయకండి. చెడు అలవాట్లు వదిలేయండి. మంచి అలవాట్లు అలవాటు చేసుకోండి. 5 సంవత్సరాల తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. రాము లాంటి వారు పుట్టరు, వారు తయారవుతారు. కష్టంతో, క్రమశిక్షణతో, నమ్మకంతో తయారవుతారు. మీరు కూడా తయారవ్వాలి. మీ కథను ప్రపంచానికి చెప్పే రోజు దూరంలో లేదు. నమ్మండి, ప్రయత్నించండి, ఆగకండి. ఒకరోజు మీరు కూడా పేద నుండి ధనవంతుడు అయిన వ్యక్తిగా నిలుస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం,
ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.